నమస్కారం. తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో నిర్వహించే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. సభా ప్రాంగణంలోని ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం ఆయన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్తో కలిసి పరిశీలించారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ఈ బహిరంగ సభకు జోన్ 2 నుండి లక్షలాది మంది ఇరు పార్టీల శ్రేణులు ప్రజలు పాల్గొంటారని అన్నారు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విషయాల హృదయంతో పొత్తు పెట్టుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పొత్తు పెట్టుకొని ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 99 స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసి చరిత్ర సృష్టించడం, దాని తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి రెండు పార్టీలు నిర్ణయించాయి. జనసేన పార్టీకి తక్కువ సీట్లు కేటాయించారని వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాల ట్రాప్లో పడవద్దని నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గతంలో జనసేన అన్ని స్థానాలకు పోటీ చేసినప్పుడు ఒక్క సీటు కూడా గెలవకుండా అడ్డుకున్న నాయకులే ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఇరు పార్టీల నాయకులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను సమీక్షిస్తున్నామని, జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నట్లు బొలిశెట్టి తెలిపారు. ఈయన వెంట పలు నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాలంటీర్ల సేవలను ప్రభుత్వం గుర్తించి అవార్డులు ప్రదానం చేయటం అభినందనీయమని మాలవానితిప్ప గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మాలవానితిప్ప గ్రామం నుండి వాలంటీర్గా సేవలందించి సేవా వజ్రకు ఎంపికైన పి బెంజమిన్కు మంగళవారం నిర్వహించిన సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎం రాజు, సచివాలయ కార్యదర్శి ఈ సుబ్బారావు, వాలంటీర్లు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు గుర్తించి నివేదిక అందచేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయం నుండి 7 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాలతో ఫారం 6, 7, 8 పరిష్కారం తదితర అంశాలపై మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో 1569 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అన్నారు. రిటర్నింగ్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు ఓటర్ జాబితా నమోదు మార్పులు చేర్పులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు. త్వరలో సాత్విక ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానున్న దృష్ట్యా ఓటర్ జాబితాకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, పార్లమెంటు నియోజకవర్గ సహాయ ఆర్ఓఆర్ కృష్ణనాయక్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజానికే ఆయువు పట్టని ఆయనవిల్లి మండల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గంగుమల్ల కాశీ అన్నపూర్ణ గుర్తు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవం సందర్భంగా ఆయనవిల్లి మండలం విలస గ్రామంలో ఉన్న మన్నా మినిస్ట్రీస్ న్యూ లైఫ్ సెంటర్లో బాధితులకు దుస్తులు, నిత్యావసరాలు అందించి మాట్లాడారు.
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ముందుగా స్పందించి సమాజానికి, ప్రజలకు సేవలు అందించేవి స్వచ్ఛంద సంస్థలేనని కొనియాడారు. అలాగే 1999వ సంవత్సరంలో అప్పటి లోక్సభ స్పీకర్ స్వర్గీయ జిఎంసి బాలయోగి నేతృత్వంలో నెలకొల్పిన జిఎంసి బాలయోగి చారిటబుల్ సేవలను వివరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్య నాయుడు గౌరవ అధ్యక్షులుగా 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రస్టును అభినందించారు. సుదీర్ఘకాలం పాటు విరాళాలు సేకరించకుండా సొంత ఖర్చులతో సమాజ సేవ చేస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగుమళ్ళ శ్రీనివాస్, కన్వీనర్లు, సభ్యులను సన్మానించి గౌరవించారు. సొసైటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ అక్కిశెట్టి దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అబ్బిరెడ్డి రామదాసు, ఫౌండేషన్ ట్రస్ట్ అధినేత అబ్బిరెడ్డి సురేష్, సామాజిక సేవకులు సిరంగు దొరబాబు, అబ్బిరెడ్డి మూర్తి, అక్కిశెట్టి సాయి, అల్లం అభిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఏలూరు బీజేపీ సభలో స్పష్టం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా అమలు చేయనున్న ఎన్నికల ప్రవర్తన నియమావళి. భీమవరంలో వెల్లడించిన ఎస్పీ అజిత. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వ్యాఖ్య. చరిత్రలో చిరస్థాయిగా నిలవనున్న తాడేపల్లిగూడెం తెలుగుదేశం జనసేన ఉమ్మడి బహిరంగ సభ. తణుకులో స్పష్టం చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ఆర్ఎంఎల్ని గెలిపించుకోవాలని కార్యకర్తలకు హితవు. తణుకు రామకృష్ణ సేవా సమితిలో అలరించిన సప్తస్వర అవధాన ప్రక్రియ. పాల్గొన్న సినీ సంగీత ప్రముఖులు స్వర వీణాపాని. తాడేపల్లిగూడెం బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. జనసేన పార్టీకి తక్కువ సీట్లను జరుగుతున్న ప్రచారానికి ప్రాధాన్యతనివ్వద్దు. పార్టీ శ్రేణులకు, అభిమానులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నేత బొలిశెట్టి. వాలంటీర్ల సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయం పేర్కొన్న మాలవానితిప్ప సర్పంచ్ సాగిరాజు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదికలు అందించాలి. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. సమాజానికి ఆయువుపట్టుగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు. ఆయనవిల్లి మండలం విలస గ్రామంలో చెప్పిన మాజీ జడ్పీటీసీ కాశీ అన్నపూర్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.